హైడ్రా చర్యల వల్ల వరద సమస్య ఎంత తగ్గే అవకాశం ఉంటుంది? వరద సమస్య డెఫినెట్గా తగ్గడానికే హైడ్రా అనే దాన్ని తీసుకురావడం జరిగింది. లాంగ్ టర్మ్ ఇప్పుడు మన మొదటి వర్షానికే ఇదంతా నీళ్లు నిలిచేటప్పుడు దీనికి హైడ్రా ఏమి చేస్తుందంటే మా వైపు నుంచి మేము చేయగలిగినంత చేస్తున్నాం. ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి చేస్తున్నది. ఈ నాలాలు పునరుద్ధరణ, చెరువుల్లో పునరుద్ధరణ అనేది చేస్తే గనక మీరు ఇది ఒక 10-15 ఏళ్ళు చేస్తే డెఫినెట్గా దీని రిజల్ట్ మనం చూస్తాం. ఇప్పుడు మేము చెరువులు టేకప్ చేస్తున్నాం. నెక్స్ట్ 14 చెరువులు పెద్దయి, నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొక 20 చెరువులు టేకప్ చేస్తున్నాం. మీరు చూడండి, ఆ చుట్టుపక్కల ఖచ్చితంగా మేము చెరువు చేసేటప్పుడు ఇన్లెట్లు, అవుట్లెట్లు అన్నీ కూడా అడ్రస్ చేస్తాం అనమాట. అంటే ఆ చుట్టూ ఫ్లడ్డింగ్ నీళ్ళు నిలిస్తే కనుక అదంతా చెరువులోకి వచ్చేటట్టు అట్లా అడ్రస్ చేస్తాం. సో దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ మనం పోతూ ఎంత వరద వచ్చినా కానీ కూడా దీంట్లో చెరువులోకి తీసుకొచ్చేటట్టు చేస్తున్నాం. బతుకమ్మ కూడా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బతుకమ్మ కూడా చుట్టూ ఇంతకుముందు నీళ్ళు నిలిచేది, ఇప్పుడు నీళ్ళు నిలవట్లేదు. అట్లానే తమ్మిడికుంట చెప్పాను కదా, ఏది ఇప్పుడు మనకి ఏదైతే కుకట్పల్లి చెరువు ఉన్నది, కుకట్పల్లి చెరువు ఏదైతే డెవలప్ చేసామో దాని చుట్టూ కూడా నీళ్ళు పెద్ద ఎత్తున నిలిచేది, ఇప్పుడు అంతా చెరువులోకి వస్తుంది. సో చెరువులు తయారు చేయాలి, వచ్చే ఇన్లెట్ నాలాస్ తయారు చేయాలి, డీసిల్టింగ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ నాలాస్ అన్నిటి కూడా డీసిల్టింగ్ చేయాలి. కొన్ని మానవాళ్ళు అంటే మన హ్యూమన్గా మనం చేసేటువంటి ఇంటర్వెన్షన్ తోటి మాన్యువల్స్ ఏమైనా ఉంటే తీయటం అట్లాంటివి కొంత బట్ అది తక్కువ ఉంటుంది. దట్స్ ఓన్లీ మినిస్క్యూల్ పార్ట్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. అది నాలాలపై ఉన్నటువంటి అక్రమ కట్టడాలని ఎంత శాతం కంప్లీట్ అయ్యి ఇంకెంత శాతం ఉండొచ్చు సార్? నాలాల మీద అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి. SNDP ప్రోగ్రామ్ కింద చాలా చోట్ల కూడా కొత్త డ్రైన్స్ తయారైనాయి. ఆ తయారైన SNDP దాంట్లో ఏం చేసిన పొరపాటు ఏంటంటే పైన స్లాబులు వేస్తున్నారు. స్లాబులు వేసి దాంట్లో సిల్ట్ ఫామ్ అయితే కనుక తీసే సిస్టమ్ చేయట్లేదు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, సిల్ట్ ఏమైనా స్టక్ అయింది అనుకోండి. నేను చూసాం పిల్లర్ నెంబర్ 191 అత్తాపూర్ దగ్గర పెద్ద ఎత్తున వాటర్ లాగింగ్ అయింది. దానికి కారణాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే డ్రైన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ పరుపులు అంటే మ్యాట్రెస్లు ఇవన్నీ కూడా స్టక్ అవడంతో వెళ్ళట్లేదు అనమాట. ప్లాస్టిక్ కూడా పెద్ద ఎత్తున రావడంతో అక్కడ వెళ్ళట్లేదు. సో ఈ అన్నీ కూడా ఏంటంటే మెయింటెనెన్స్ కూడా, డ్రైన్ కట్టడం కాదు, డ్రైన్ మెయింటైన్ చేయడం కూడా చాలా అవసరం. ఇప్పుడు మైత్రివనం దగ్గర చేసాం, ఏది మన ఇది గ్రేటింగ్లో చేసి మెష్ లాగా తయారు చేసి దాని నుంచి తీసి క్లీన్ చేసేటట్టు తయారు చేయాలి. యాక్చువల్ నాలా ఆ విధంగా ఓపెన్గా ఉండి పడకుండా ఉండడానికి పైన గ్రేటింగ్ అంటే ఇనప దాంతో అది పైన దాని మీద మనం వేసినట్టు వేసి మెష్ లాగా వేస్తే కనుక పడకుండా ఉంటారు ఎవరు, అది లేకుండా దెన్ దాంట్లో మనం ఎప్పుడు కావాలంటే అక్కడ ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకునే సిస్టమ్ ఉండాలన్నమాట. అలా చేస్తే లాంగ్ టర్మ్గా దట్ ఈస్ హౌ నాలా హ్యాస్ టు బి బిల్ట్ అన్నట్టు.